ఏంటి ఎట్లా చూస్తున్నారు? అయినా మా బుక్క ఇచ్చిన గట్టిగా ఓకే పర్లేదు, ఏం అవ్వదు, చేస్తా నేను ఛాలెంజ్ చేస్తా. మళ్ళీ కొత్త గేమ్ తో వచ్చిన నేను అవ్వను, ఇంకొక గేమ్ తో వచ్చిన. ఈసారి మీతో చింతపండు పిక్క తాగిస్తా నేను. ఒక్క నిమిషం ఏంటి మొత్తం ఎన్ని గేమ్లు జరిగినాయి? జరిగాయి ఒక 7-8 గేమ్స్. 80% ఎవరు గెలిచినాడు? నేనే. సిగ్గు ఉండాలి. సరే ఇవన్నద్దు, నువ్వేదో ఛాలెంజ్ తీసుకొచ్చుడు, నేను ఈజీగా నేను బీట్ చేసుడు, నేను ఎప్పుడు విన్నోడు నా బోర్ కొడుతుంది. ఈసారి నేనే ఇస్తాను ఈ ఛాలెంజ్. నువ్వు గెలిచిన దాంట్లో ఇస్తా. అది కూడా పాటల్లో క్లీన్ స్వీప్ అన్నావు కదా, ఈసారి పాటలు ఇస్తా. కానీ ఈసారి పిక్తో కాదు, లిరిక్స్ తో. యా, ఫిల్ ఇన్ ద లిరిక్స్. అంటే డాష్ ని పూరించాలా? యా, మరి పూరించాలా? సింపుల్. క్లీన్ స్వీప్ చేసిన తర్వాత కూడా నాతో ఆడడానికి రెడీ ఉన్నారా మీరు? మీ ఇద్దరు నా చేతిలో కవరింగ్ బతుకులండి, కవరింగ్ బతుకులు. సరే ఛాలెంజ్ అంటున్నావు కదా, చలో ఆడదాం. నేను రెడీ, నువ్వు రెడీయా? రెడీయా? చలో. గెలిచేవాడు రెడీ అంటావేంటి? చాలు రెడీ. సరే చాలా ఇవ్వండి. మరి సాంగ్ అన్నారు, లిరిక్స్ అన్నారు, ఇవ్వండి తొందరగా. ఎంత స్లో ఉంటారు? 2 నిమిషాలు ఇస్తా. 2 నిమిషాలు అసలు 3 seconds లో గేమ్ అయిపోతుంది. 4 songs 4 seconds ఓవర్ అయిపోతుంది. ఇంతకు నువ్వు చెప్పగలవా? రెడీగా ఉన్నావా? రెడీ, ఐఎమ్ వెరీ వెరీ రెడీ. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, ఇక్కడి నుంచి వచ్చింది. గుండెలో దాచుకున్నా తప్పు ప్రేమలు దీని తీరే ప్రేమ తీరు, కొంగులో దాచుకున్నా ప్రేమలు. నువ్వు ఫైనల్ అని చెప్తే నేను ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఊరు పల్లెటూరు. హలో, ఫైనల్ అని చెప్పినా మళ్ళీ ఏంటి? కొంగులో ఈజీగా ఇట్లా దులుపుతా అన్నావు, ఇదేనా? ప్రేమలు. ప్రేమలు మొన్న రిలీజ్ అయింది, అర్థమైందా? పాడు, నువ్వు పాడు. హలో, పాడు. నేను ఛాలెంజ్ ఇచ్చుకోండి, నేను ఎందుకు పాడతా? ఆన్సర్ చెప్పైతే. ఆన్సర్ చెప్తా. అదే అట్లా అన్నా బాగుంది. ఇదిగో దాచిపెట్టే కొడుకిచ్చే ప్రేమ వేరు, పట్టుదే పొగ్గ. 4 ఒక్క సెకండ్ మాటలాపి సాంగ్ ఇంకా 3 ఉన్నాయి నా చేతిలో. ముందుంది ముసల పండుగ. ఇన్ ఫ్రాంట్ దర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ ఫర్ యూ. సెకండ్ వన్ ఎన్ని బుగ్గలు చేస్తానే? హే నాది ఇదే. ఏంది? మైండే అటు ఇటు అని గుండె తెగబడి 3 ఉన్నాయి. ఒకటి చెప్పు నువ్వు, ఏదన్నా ఒక్కటి. 3 ఇట్లా ఏదన్నా ఒక బ్లాంక్ ఫిల్ చేయి. మొత్తం కూడా నీకు అంత కష్టపట్టలేదు నేను. డాష్ పడి స్టేటస్ మారింది ఈ పాట. చూపురే నాకు తిక్కమక్కపడి సింగిల్ స్టేటస్ మారిందిగా. పటాసు పిల్ల పటాసు పిల్ల. అది పటాసు పిల్ల కాదు అక్కడ. నువ్వు ఏదో ఒకటి చెప్పమన్నా. ఏంటి ఇక్కడ పెట్టిందిలే లాస్ట్ లైఫ్ పటాసు పిల్ల బ్లాక్ ఫిల్ చేయటమేనా? సింగిల్ స్టేటస్ మారిందిగా. పటాసు ఇది లైఫ్ తిరగబడి సింగిల్ స్టేటస్ మారిందిగా. లైఫ్ తిక్కమక్క పడి సింగిల్ స్టేటస్ మారిందిగా. తిరగబడి అన్నానులే. ఫస్ట్ నువ్వు కన్ఫ్యూజ్ చేస్తాను మీరు మాటలు. మీరంతా ఓపెన్ చేశారు. వచ్చాడండి దాని కూసి దాని గుట్టె పురైకలు మెరియాది రమ్మంటే రాదు రసెలియా. దాని పేరే సరంగదరియా. తప్పు పదం తప్పు పలికినావు.
దాని కుడి భుజం మీద అరే మీరా మరి అంత పెద్ద బ్లాంక్ ఇస్తారు. రమ్మంటే రాదు రసలియా దాని పేరే సరంగదరియా. నువ్వు తప్పు పాడవురా ఎరియా. లేదు కరెక్టే. దాని కుడి భుజం మీద కడవా దాని గుట్టె పురైకలు మెరియా. అది రమ్మంటే రాదు రసలియా. సెలియానే కదా, సెలియా ఫిక్స్. అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సరంగదరియా. ఫిక్సా? చూడబ్బా ఎంత వాడుతున్నా మార్క్ ఇవ్వకపోతే ఎట్లా అది? సరే చూపి అంతే చెప్పు. కరెక్టే. అది పాయింట్ ఇచ్చిన. ఒక్క లైన్ ఫిల్ చేసినా చాలు. అరే ఒక్క లైన్ ఫిల్ చేయాల్సి. ఇంత పెద్ద లైన్ చదువుతా అరే వాడు అమ్మ నువ్వు నిజం చెప్పి అమ్మి, నేను ఇచ్చే ఈజీయా ఆడిచ్చే ఈజీయా? రెండు ఈజీ. రెండు ఈజీయా పాడు. నాదే ఫస్ట్ కానీ చాలా ఫోర్త్ వన్ లాస్ట్ వన్ కదా అయిపోయింది. నా లాస్ట్ వన్ ఆల్రెడీ క్లీన్ షీట్. నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతుంది జన్మ. చిత్రం చూసి హమ్మ హమ్మ హమ్మ. ఒక లిరిక్స్ దాటం రాదు, ఒక మూవీ నేమ్స్ దాటం రాదు, ఒక ఇంత సాంగ్ easy నేమ్స్ దాటం చెప్పకపోతే రాదు, బుగ్గాని. ఒక హీరో ఈజ్ దాటం Out of రాదు, 4, 3. బాటిల్ ఫ్లిప్ రాదు. ఏమొచ్చినా నీకు? Bottle flip Three. ఇప్పుడు ఎవరు? బాడీ అరే అమ్మాయి తెలిసింది. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు నువ్వా నేను అన్నా? దారా 3 దాటగలవా చూద్దాం. అరే బచ్చా ఇవ్వండి, ఇంకా ఇచ్చేయండి. ఒకటైనా చెప్పగలవా? కింద నేమ్ టైప్ చేసుకోండి. కృష్ణ ద విన్నర్. ఫిక్స్ ఫిక్స్ చాలా 666. ఏంటిది? చాలా ఈజీ. ఏమైందన్నా చదువుతున్నాడ్రా. మాటే రాని చిన్నదాని సూది దారం సాయంతో డాష్. అక్కడ నువ్వేమిచ్చినావు? డాషే కదా. కుట్టే సూది దారం సాయంతో కురలను అన్ని జమ చేసి నీలో దాచే కైట్ ఎగిరేస్తాం. నీళ్లను దాచే. నీళ్లను దాచే కోసం లిరిక్స్ పాట. సూది దారం సాయంతో అంత అవసరం డాషు మీసం నీళ్ళు నీళ్లను దాచే డాష్ అయినా గుండెలలో డాష్. మొత్తం డాష్ ప్రతి డాష్ ఫిల్ చేయాలా? అవుట్ ఆఫ్ 3 ఉన్నాయి కదా 2 చెప్పు సార్. అరే చూడరా ఇది సేమ్ సైట్ రా. ఇది సాంగ్ చూసిన అందుకే గుర్తున్నది. ప్రామిస్ నేను చూడలేదు. సేమ్ సైట్. ప్రామిస్ నేను చూడలేదు. సూది దారం నీది వేరే ఉన్నాయి నాది వేరే ఉన్నాయి. ఇది సేమ్ వీడియో అంటే నేను సూది దారం సాయంతో కురులకు మీసం కరెక్ట్ గా చెప్పు. ఆగు, నేను మూడిట్టు కదా. హలో, నేను పాట పాడేటప్పుడు 10, 9, 8 అన్నాం అనుకో, ఎగురుతో గాల్లోకి. సూది దారం సాయంతో కురులకు మీసం కుట్టేస్తా, నీళ్లను దాచే అద్దంలా గుండెల్లో నేను కప్పేస్తా. ఇది అనుకుంటున్నా. నీళ్లను దాచే టైం అప్ప. ఈ టైం అప్ చెప్పు చెప్పు సరే ఉండని చెప్పు చెప్పని చెప్పు. టైం అప్ అంటే గంట ఇచ్చా. కరెక్ట్ గా చెప్పాలి. ఆయన అన్ని తప్పులే చెప్తున్నాడు అక్కడ. మొత్తం 3 తప్పేనా? 3 తప్పే. ఒకటి కరెక్ట్ దాంట్లో. ఒకటి చెప్పిన ఒకటైతే ఎగ్జాక్ట్ వర్డే, లాస్ట్ వర్డ్ నన్ను అడిగితే గుండెల్లో నేను కప్పేస్తానే కరెక్ట్. ఇది ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ చెప్పు. మీసం అది 9 8 7 6 5 4 3 2 1 2 1 గో. లాస్ట్ పాడు ఒకసారి. సూది దారం సాయంతో అదే నేను అనుకుంటాను. కురులకు మీసం కుట్టేస్తా, నీళ్ళను దాచే అద్దంలా గుండెల్లో నేను కప్పేస్తా. తప్ప కురులు మీసం రా. కురులు మీసం కురులనే అంది నేను. కురులకు జుట్టుకు మీసం అన్ని నేను చిన్నది కూడా అయిపోద్దు. నీళ్లను దాచే కొబ్బరిలా గుండెలతో అంటే కప్పేస్తా. మధ్యలో ఓడిసా 2 దగ్గరగా చెప్పిన ఇవ్వాలి పాయింట్. దానికి కూడా ఇచ్చిన. నీకు రైట్ పాయింట్ ఇస్తున్నాం రా. కురులకు మీసమేంద్రా. అరే నాకు ఆ టైంలో లిరిక్ అట్లా వచ్చింది, పాడినా జుట్టుకు ఇద్దరు కాపీ పేస్ట్ గాళ్ళు. ఇక్కన్నా ఏంటంటే ఇంకన్న తీర్థంలో అంతేగా, ఇంకన్న తీర్థమే కదా అమ్మ. ఇంకన్న తీర్థంలో
ఇంకన్న తీర్థంలో అదే కదా. రెండు చెప్పినా చాలుగా, రెండు ఎట్లా కూడా చెప్పేస్తా. రెండు అవసరం ఒకటే, అదే ఒకటే సరదా. కన్న తీర్థంలో ఎల్ల చాటు ముహూర్తంలో పూల జడ వేసుకుని పుస్తే నీకు కడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే బొగ్గగడి పక్క రెండు కరెక్టయా? రెండు పక్కా పక్క, నో ఛాన్స్. అది పక్కానా? అడుగు. తప్పు. ఏడు తప్పు? ఏం తప్పు చెప్పు. నువ్వు చెప్పురా, నువ్వు ఏం చెప్పినావు? ఇటు మళ్ళీ పాడతా, చూస్తే పాడతా. ఇంకా నా తీర్థంలో తీర్థంలో ఏలకెళ్ళ ముహూర్తంలో పూల జడ వేసుకుంటున్నావు పుస్తే నీకు కడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడబుద్ధి అవుతుంది రజిగో. ఇంకా అది ఇలా పక్కే రెండు 2:2 ఇంకో రెండు. ఒకటి చెప్పినా నేను ఈ మ్యాచ్ అయితే ఓడిపోను. అరే ఇంకా తెలీదు, చెప్తానాగండి. ఆగరా, ఇదేందిరా ఈ పాట? చిలకే కోక కట్టి నిన్నే డాష్ సీత, ఏది సీతా కోకలాయనా డాష్ ఎక్కు పెట్టి. ఏం పాట? చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీత కోకలాయనా విల్లే ఎక్కు పెట్టి మెడలో తాలి కట్టి మరలా రాముడవ్వా. నేను సింగర్ అయిపోతున్నా, అప్పుడప్పుడు నాకు అనిపిస్తా ఉంటాను అర్జెంట్ ప్రొఫెషన్ మార్చాలి, ఐటీలో సింగర్ లోకి వెళ్ళిపోవాలి. అరే గెలిచి నీరసం వస్తుందబ్బా పొద్దు గోకులు. ఫ్రెండ్స్, ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటది, ఈ గేమ్ లో కూడా విక్టరీ కొట్టి బోర్ కొట్టేసిన ఇంట్రెస్ట్ పోతుంది రోజు రోజుకి. నీ ఎదపై నా ఎదపై ఎక్కుతావా? డాన్స్ ఎక్కుతావా? విశాలానా విశాలానా విశాల విశాల నువ్వేనా? నీ ఎదపై పర్లే చాలా ఫేమస్ సినిమా, చాలా ఫేమస్. నిన్నేనా ఇది? నిన్నే ఎదపై విశాల వీర డాష్ విశాల్ వాసించిన నేనే వలపై. నాయనో ఏంద్రా ఇంత ఇంత మెలికలు తిరిగి రగిలే డాష్ జ్వాలని క్షణించిన. అమ్మో చాలా చాలా డెప్త్ తెచ్చిండు. నాకు నా బొంగులో పాడలేదు. అది చూసావా? కళ్ళలో కాకిరెట్టు ఎందుకురా? ఇది నాకు భాష అర్థం కాదా చెప్పు. అదే ఇది కష్టం. ఇంత లిరిక్ ఉందా? నిన్నే ఎదపై విశాల వీరనై. పాడిని మధ్యలో పాడేటప్పుడు 5-6 అన్న, నాకు కూడా 5-6 అని వస్తుంది మధ్యలో. నేనే ఎదపై విశాల వీరనై వసించనా నేనే బలపై వరాల వాయువై వరాల వరాల అదే పాడని చెప్పేది నీకు ఈజీ ఈ పాట. నాకు ఈ పాట కూడా విన్నాను నేను సరిగ్గా. బాహుబలి ఫ్యాన్స్ ఉంటే నాకు క్షమించండి, ఐ డోంట్ నో. మిగతా రెండు ఫిల్ చేసేస్తా, అయిపోయింది కదా. ఒకటి చెప్పబోయే ఇప్పుడు ఇంకో గంట అన్నట్టు చెప్పనిస్తే ఈ 5-6 అంటుంది వైపు లాగేస్తా. నేనైతే నిన్ను లొల్లి చేసేస్తా ఒక్కటేసారి అన్న. గుర్తుపెట్టు, సైలెంట్ చేసిందా? నువ్వు మరి పాడేటప్పుడు మధ్యలో మాడద్దు. టైం అయిపోయినాక ఏం ఆడతావు? సరే లేదు, ఈడు ఎట్లా పాడతాడో చూస్తా. అసలు డిస్టర్బ్ చేసాడు వీడియోతో చూపిస్తా, నాకు అనవసరం. నేను డిస్టర్బ్ చేస్తా బరాబర్.
నేను పాట పాడేటప్పుడు నేను చెప్పను ఇచ్చేసా గివప్ నాకు డ్రా వదిలేసి లేదు ఆన్సర్ ఫెయిల్ నేను 3 గెలిచిన ఒప్పుకున్నా ఏమని పెద్దలు పూజ్యులు 35 ముసలోడు పాటలు రావు నన్ను వదిలేయండి ఇచ్చిన డైలాగ్ అంత ఈజీగా ఇచ్చేనా పెడు తిలానా తిలానా నా కసి కళ్ళకు స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా సిగ్గుండాలిరా సిగ్గుండాలి పాట ఏమన్నా కష్టమా ఇది నాదే బాహుబలి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా కట్టవాడు నేనైతే ఇలాగన్నా ఇలాగంటే ఇలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా పోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా అది అట్లా వాడాలి అరే బచ్చా వేలో సిటికెల్ ఇల్లు మా ఫేవరెట్ మూవీ అది సిగ్గుండా ఫస్ట్ అది కూడా చెప్పాలి గంట ఈ పాట కూడా గంట చేసి అంటే చెప్పలే ఎట్లాగో నెక్స్ట్ నేను వచ్చేది పోయిద్ది డౌట్ లేదు అంటే నార్మల్ ట్యూన్ ఉంది అట్లాంటి నాకు ఇదేంది డాష్ ఏంది నువ్వు పాడినావు మేం కాదు ఇది నీ మనసులో ఫీలింగ్ ఇట్లా టచ్ భుజం నుంచి నోట్లో వచ్చింది ఎడబాటు అసలు ఏంది తడబాటు అట్టాంటి నాకి తడబాటు అసలు ఏంది గుండె గుండె తడిమిందే పొడిమిందే రాసిందే గోకిందే ఇంకేంటి లకెట్టు నాకైతే 2 సెకండ్లు కూడా 3 నిమిషాలు తీసుకున్నాను ఈ పాట కూడా 3 నిమిషాలు పాట అయితే ఏం లేదు మాట్లాడుకోండి లకెట్టు ఒక్క లైన్ చెప్తే చాలు కదా 2 లైన్స్ ఇచ్చినది ఒక లైన్ చెప్పమన్నా నేను చెప్పను రా 2 లైన్స్ నేను 2 లైన్స్ చెప్తా చీటింగ్ ఏంది జడిసిందే తడిమిందే పడి తెగ పిలిచింది అయిపోయింది టైం పాట పాడేస్తే నేను ఏది చెప్పు ఇట్లాంటివన్నీ అలవాటే లేదు అట్లాంటి నాకి తడవాట అసలు ఏందే లాస్ట్ది నిన్ను ఇప్పుడు చెప్పు లాస్ట్ ఫైనల్ చేసుకుని నువ్వు ఏం చెప్తాది త్వరపడి తెగ పిలిచినదే గంట తీసుకున్నావు చాలా ఈజీ ఇది నువ్వు చెప్పకపోతే ఇప్పుడు చూస్తావు ఎవరు చూ అంటాడు నేను ఇచ్చిన పాటలు చెప్పచ్చు చూ అని అంటారు ఓ సీత తోడవుతా రోజంతా సరిపోతుంది కింద పడతా రోజంతా బోర్డు నేను డాష్ మొత్తం పెట్టిన కింద లిరిక్ ఫీల్ చేయ నాకు డాష్ మొత్తం డాష్ అంటే పాట మొత్తం పాట అంతా అక్కర్లా పక్క ఒక్కటే డాష్ ఒక్క లైన్ ఇచ్చి దాన్ని మొత్తం అప్పుడు నేను ఈ ఓ సీతాకి చిన్న డాన్స్ వాళ్ళు రోజంతా ఎట్లా ఇచ్చిన ఒక్క బోర్డు ఇచ్చిన నేను నీ స్టైల్లో అడుగుతున్నాడు ఉన్నదా నీ స్టైల్లో నేను ఇచ్చా నా స్టైల్లో స్టైల్లో ఏంది కనీసం 20 సెకండ్స్ టైం అవుతుంది అక్కడ మినిమం న్యాయం లేదు అమ్మా నీ పన్ను చేయి టైం ఎక్కువ నేను సౌండ్ రాదు సైకిల్ చేయొచ్చు కదా మీరు కూడా ఈ లిరిక్స్ ని కింద టైప్ చేయండి ఎవరికైనా తెలిస్తే అయిపోయింది ఎంతసేపు కామ్గా ఎవరికైనా ఉన్నాం ఎలాగా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది ఫైనల్ ఆన్సర్ ఇచ్చేస్తే అయిపోయింది రోజంతా అంతే అదొకటే వచ్చు రోజంతా వెలుగునిక నీడవుతా అదే తప్పడింది ఏదైనా గాని అన్నా నేను కాదురా పాడి నామి నువ్వు పాడు మరి నేను ఎందుకు పాడాలరా చెప్పు చెప్పు ఓ సీత ఎప్పుడైందో
ఈడు చూసాక చెప్పింది. ఇదో ఏమైనా అయింది, ఒకటి తప్పు పాడిండు, నేను పాడాలని రూల్ లేదు, వీడు పాడాలి. సింగిల్ బోర్డ్ ఇచ్చిన నాలుగోది కావాలా, ఓడిపోయిన ఒప్పుకుంటావా? లాస్ట్ వన్ చూద్దాం చెప్తాడో లేదో. ఇగో ఏ వైపు పోనీవే నన్ను డాష్ ఏ వైపే పోనీవే నన్ను కాస్తైనా ఎన్ని చెప్పాలి? రెండు చాలు, రెండు చాలు. ఏవో రెండు చెప్పినా ఓకే. ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా లాస్ట్ ఇష్టంగా ఏ వైపు ఏ వైపు నువ్వేం చేస్తున్నా, ఏ చోట నువ్వేం చేస్తున్నా. బరాబరేనా? పాడు ఒకసారి ఫుల్. నేను పైన చెప్పి కింది చదవడానికి కింది మర్చిపోతాను. ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా. మా స్వామి దండం స్వామి. మొత్తానికి అలా 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 మూడు చెప్పావు. మూడు పిచ్చుక్. సో ముగ్గురం ఈక్వల్ గా ట్రియో లాగా ముగ్గురం కూడా 3కి 3 చెప్పేసుకున్నాం అన్నమాట. సో డ్రా అయిపోయింది. సో నెక్స్ట్ గేమ్ లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూసుకున్నాం. ఆయన కూడా 3 సో ఈ గేమ్ డ్రా అయిపోయింది. సో ముగ్గురం మంచి కాంపిటీషన్ ఇచ్చిన పాటలు రాకుండా. ఓకే, అందరు మ్యూజిక్ లవర్స్ అన్నమాట ఇక్కడ. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు ఆడినందుకు. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.